తెలంగాణలో భిన్న వాతావరణం కనిపిస్తుంది. రాష్ట్రంలో ఓ పక్క వడగాలులు వీస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో నిన్న గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ మేర అధికంగా నమోదయ్యాయి. రానున్న 3 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతాయని, సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. నిర్మల్ జిల్లా కుబీర్లో అత్యధికంగా 45.6 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా అల్లీపూర్లో 44.9 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లాలో డోంగ్లీ 44.8 డిగ్రీల సెల్సియస్ చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇలా ఉండగా తెలంగాణలో ఆవర్త ప్రభావంతో వానలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్ జారీ చేసింది. రాజస్థాన్ నుంచి రాష్ట్రం మీదుగా బంగాళాఖాతం వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా ఇవాళ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయన్నారు. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. నేడు ఉమ్మడి మహబూబ్ నగర్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోని పలుచోట్ల వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు భారీ ఈదురుగాలులతో కూడిన వాన పడుతుందని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు అధికారులు.